వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణలో మరోసారి ఇంటింటి సర్వేకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. కులగణన, సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే చేపట్టనున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసింది. తెలంగాణలోని ప్రజలందరికీ దామాషా ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగపరంగా న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి ఎలాంటి చట్టబద్ధత లేకపోవడాన్ని విపక్షాలు లేవనెత్తాయి. తీర్మానానికి బదులు చట్టాన్ని తేవాలని, లేదంటే కనీసం హైకోర్టు జడ్జితో కమిషన్ అయినా ఏర్పాటు చేయించాలని సూచించాయి. మరోవైపు ఈ తీర్మానంలో ఇంటింటి సర్వే అని లేదా సమగ్ర కులగణన అనే పదాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే బలహీన వర్గాలు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అని ఉండడం, మరోవైపు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల లెక్కలు, కులగణన ప్రస్తావన లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఇంకోవైపు గత ప్రభుత్వం చేపట్టిన సర్వే వివరాలు ఏమయ్యాయన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ ప్రభుత్వం తాజా సర్వే ఉద్దేశం ఏంటి? నిజంగానే దీనివల్ల బీసీలకు మేలు జరుగుతుందా, లేక గత ప్రభుత్వం చేపట్టిన సర్వే లాగానే ఎవరికీ అందుబాటులో లేకుండా పోతుందా? ఒకవేళ రిజర్వేషన్ శాతం 50 దాటితే ఏం చేస్తారు? ఇవన్నీ అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం కులగణనకు తీర్మానం చేసింది. కులగణన వల్ల బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం చెప్తుంది. తీర్మానం చేస్తే సరిపోదు, చట్టం చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కులగణన వల్ల బలహీన వర్గాల సామాజిక, ఆర్థికంగా బలం చేకూరుతుందా? మరి కేంద్రం దీనిపై ఆసక్తి చూపించకపోవడానికి కారణం ఏంటి? ప్రతిపక్షాలు పట్టుకు కారణం ఏంటి? ఇక ఈ అంశాలకు సంబంధించి మరింత మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, విశ్లేషకులు, అలాగే దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ అందే సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, తెలంగాణలో ప్రభుత్వం అయితే కులగణనకు తీర్మానం చేసింది. కులగణన వల్ల బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే బలహీన వర్గాలకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందంటారు? ప్రపంచవ్యాప్తంగా హారిజంటల్ డివిజన్ ఉంది. అంటే పెట్టుబడిదారులు, వాళ్ళ కింద భూస్వాములు, వాళ్ళ కింద ధనిక రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇటువంటి విభజన, అడ్డ విభజన ఉంది. కానీ మన దేశంలో హారిజంటల్ డివిజన్ ఉంది, వర్టికల్ డివిజన్ ఉంది. అంటే కులాల వారిగా విభజించబడి ఉన్నారు జనం, తర్వాత వర్గాల వారిగా విభజించబడి ఉన్నారు. మిగతా ఎకనామిక్ బెనిఫిట్స్ కానీ ఇతర బెనిఫిట్స్ అన్నీ వర్గీకరణ ద్వారా, వర్గం ద్వారానే బెనిఫిట్ జరుగుతుందని 70 ఏళ్ల సంది అమలు చేసుకుంటూ వచ్చారు. ఇవాళ మనం చూస్తే ఆర్థిక ఫలితాలు 10% బలవంతుల చేతుల్లో, 70% ఆస్తులు కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి వర్గరీత్య తర్వాత పేదలు అట్లే 30% పేదలు కొనసాగుతూనే ఉన్నారు. అఫీషియల్ లెక్కలు ఎట్టనున్నాయండి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని క్రాస్ చెక్ చేయటానికి అది పూర్తిగా విఫలమైనా కాకుండా క్రాస్ చెక్ చేయటానికి ఇవాళ కులగణన కూడా అవసరం. గత 70 ఏళ్లుగా కులాల ప్రకారం విద్యలో కానీ ఉద్యోగాల కానీ రిజర్వేషన్ లేనట్లయితే ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ కూడా ఉండేది కాదు. గత 70 ఏళ్లుగా ఈ 2 రిజర్వేషన్లు, విద్యలో రిజర్వేషన్లు, తర్వాత ఉద్యోగాల రిజర్వేషన్లు ఉండబట్టే ఆ మాత్రం వచ్చారు. తర్వాత రిజర్వేషన్ లేని సెక్టర్ కనుక చూస్తే ఓసారి బీసీ వెల్ఫేర్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, పెద్ద సదస్సు. సుఖదేవ్ థొరాట్ వచ్చారు, ఢిల్లీ మన కమిషన్ చైర్మన్. ఆయన సుఖదేవ్ థొరాట్ వచ్చాడు. దానికి నేను ప్రిసైడ్ చేశాను. చాలా పెద్ద మీటింగ్. అంటే రాజకీయంగా అన్ని విధాలు కూడా బీసీలకు మేలు చేయాలనే దాని మీద డిమాండ్ మీద సదస్సు పెట్టాడు. ఆయన ఆ రోజు చెప్తే నేను ఆశ్చర్యపడ్డా. ఆయన అఫీషియల్ మ్యాన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు చైర్మన్. అటువంటి ఆయన ఆ రోజు లెక్కలు చెప్పింది ఏంటంటే, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో, వాళ్ళ లెక్క ప్రకారం ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఏ కులపోల ఇండస్ట్రీ అయితే ఆ కులపోలు సుమారు యావరేజ్న 69% ఆ కులపోలే ఉన్నారట. అంటే ఒక దాంట్లో 80% ఉన్నా, ఇంకో దాంట్లో 50% ఉన్నా, యావరేజ్ 69%. ఎవరిది ఇండస్ట్రీ అయితే ఆ కులపోలు ఆ ఇండస్ట్రీ నిండి ఉన్నారు, 69% ఉన్నారు. తర్వాత మొత్తం యాజమాన్యాలు ఎంత శాతం ఉన్నారంటే ఎస్సీలు, ఎస్టీలు 1% ఉన్నారు యాజమాన్యంలో. 99% అగ్రకులాల వారినే ఉన్నాయి యాజమాన్యంలో.
అంటే రిజర్వేషన్లు ఎంత ఫాల్స్గా ఇవాళ పబ్లిక్ సెక్టార్ కుంచకపోయింది. ఆ పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు కుంచకపోయినాయి. ప్రపంచ బ్యాంక్ తోటి ఒప్పందంలో ప్రతి సంవత్సరం 2% ఉద్యోగాలు తగ్గించాలన్నట్టు ఒప్పందంలో భాగంగా పోస్టులు ఎత్తేస్తున్నారు. శాంక్షన్డ్ పోస్టులు ఉంటే వాటిని ఎత్తేస్తున్నారు. అవి ఉంటే ఖాళీలు ఉన్నాయి నింపమంటారనే డిమాండ్ తోటి. అంటే చివరికి అజాగల స్థానాలు అంటారు, పాలివని స్థానాలు. కాబట్టి ఆ విధంగా ఇవాళ పబ్లిక్ సెక్టార్ దివాలు తీసింది. అంటే ఇవాళ పబ్లిక్ సెక్టార్ దివాలు తీసి ఉన్నప్పుడు ఉద్యోగాల పరిస్థితి అట్లే ఉంది. రాజకీయాల పరిస్థితి చూస్తే మనం చూస్తున్నాం. ఓపెన్గా చెప్పాలంటే తెలంగాణలో గత 10 ఏళ్లుగా 1% జనాభాలో 1% ఉన్న కుల వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు 4% జనాభా, 4-5% ఉన్న జనాభా పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ రేపు రానున్న కాలంలో మనం గత 20 ఏళ్ల కింద పిలిపించాను, ఇంక్లూజివ్ డెమోక్రసీ, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని. ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ డెమోక్రసీ కావాలంటే, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కావాలంటే అన్ని కులాల వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు ఉత్పత్తి సాధనాల ఓనర్షిప్ కావాలి. ఇంక్లూజివ్ డెమోక్రసీ అంటేనే అన్ని కులాల వరకు, అన్ని వర్గాల వరకు పదవులు, రాజకీయ పదవులు లభించాలి. కాబట్టి వర్గరీత్యా చూస్తే ఆ విధంగా లభించలేదు. ఇవాళ రోజు రోజు కార్పొరేటైజేషన్ అయింది పాలిటిక్స్. నియోజకవర్గానికి 50 కోట్లు పెట్టేవాడు ఎంపీ, 25 కోట్లు పెట్టేవాడు ఎమ్మెల్యే అవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఇన్క్లూజివ్ డెమోక్రసీ, డెవలప్మెంట్ గత 20 ఏళ్ళుగా ఫెయిల్ అయిన తర్వాత కూడా ఇవాళ కులగణన చేసి కులాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్స్ తీసుకొచ్చి అలా పంపిణీ చేస్తే తప్ప, లేకపోతే భవిష్యత్తులో అన్సర్టనిటీ ఎదుర్కొనే ప్రమాదం ఉంది దేశం. నేషనల్ ఇంటిగ్రిటీ థ్రెటనింగ్ వచ్చే ప్రమాదం. అసంతృప్తి వర్గాలు అన్యాయపరంగా ఇతర ఉద్యమాలు చేరే అవకాశం ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పంజాబ్లో బెంద్రనవాలే ఉగ్రవాదం, ఏదో సిక్కు మతం ఉగ్రవాదం చేస్తే ఏడాదిలో 2 నెలలు సమస్య పోవాలి. 2 దశాబ్దాలు సర్వైవ్ అయింది. దాని మీద సోషల్ సైంటిస్టులు సర్వే చేస్తే తేలింది ఏంటంటే, అదవరికి గ్రీన్ రెవల్యూషన్ వల్ల దళిత సిక్కులు, పేద సిక్కులు పనులు కోల్పోయారు. 180 రోజుల నుంచి 100 రోజులకు పందినాలు పడిపోయినాయి. బతకడం కష్టమైంది. వాళ్ళందరూ బెంద్రనవాలేకి అట్రాక్ట్ అయ్యారు. బెంద్రనవాలే ఉద్యమంలో చేరిపోయారు. మేము ఇక మాకు తినడానికి తిండే లేదు, పని చేయడానికి కూలీ లేనప్పుడు ఏముందని చెప్పేసి తెగింపుకు వచ్చి అలా ఉన్నారు. ఆ తర్వాత డేరా బాబా శిష్యులు కూడా మళ్ళీ దళిత సిక్కులు లేదా పేద సిక్కులే డేరా బాబాకు శిష్యులయ్యారు. సంఖ్యను చూసి రాజకీయ నాయకులు ఆయన కాలు మొక్కటం చేశారు. అంటే ఇవాళ పేదరికం కానీ, కులాల వర్గ అసమానతలు కానీ ఉంటే అనేకమైనటువంటి ఉద్యమాలు, అనేక అడ్వెంచరిస్ట్ ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్యూచర్లో నేషనల్ వివిధ కులాల మధ్య కానీ, వివిధ వర్గాల మధ్య కానీ సామరస్యత ఉండాలంటే ఈ కులగణన జరగాలి. ఇప్పటి వరకు స్టేక్ హోల్డర్స్ కానటువంటి వాళ్ళకు స్టేక్ హోల్డర్స్గా మార్చాలి. అది ఈ దేశం యొక్క సర్టనిటీకి అవసరం. దీన్ని వ్యతిరేకించే వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇలా పంచాల్సి వస్తుందేమో పదవాలు, ఇలా పంచాల్సి వస్తుందేమో ఆస్తులు. కాబట్టి వీటిని రాకుండా చేయాలనేటువంటి వాళ్ళందరూ కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. రైట్. కాబట్టి ఆ దృష్ట్యా దీన్ని ఆలోచించి జాతీయ సమగ్రత దృష్ట్యా, దేశం యొక్క ఏకత దృష్ట్యా ఖచ్చితంగా వీటిని మనం సమర్థించి తీరాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ప్రతిపక్షాల మద్దతు ఇచ్చి కులగణన చేపట్టాలన్న తీర్మానం ఆమోదించినందుకు అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. రైట్. సత్యం గారు, మనం ఇంకా మాట్లాడదామండి, ఇంకా మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాము. రైట్. మనతో పాటు కేశవరావు గారు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా దూదిమెట్ల బాలరాజు గారు, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, తెలంగాణ అసెంబ్లీలో కులగణనకు తీర్మానం చేశారు. కులగణన జరిగితే పూర్తిగా మార్పులు వస్తాయి, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, పేదరికం నిర్మూలన జరుగుతుందంటూ కూడా సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇది మీ విపక్షం కూడా, బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. ఎలా చూడాలి? ఓకే, ఇప్పుడు బలహీన వర్గాలు అత్యధిక శాతం జనాభా ఉండి ఈ సమాజంలో బలోపేతం కావాలన్నటువంటి రాజకీయ పార్టీల ఆలోచనని ఎవరైనా కూడా ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. ఇవాళ రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక సంవత్సరాలుగా విద్యా, సామాజిక, అదేవిధంగా రాజకీయ, ఆర్థిక అంశాలలో బలహీన వర్గాల జనాభా ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి వాటా ఏంటి అనే దాని మీద అనేక సంవత్సరాలుగా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలుగా చర్చ జరుగుతూ ఉంది. ఈ బలహీన వర్గాలకు సంబంధించి విద్యా రంగంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఏదైతే రిజర్వేషన్ గురించే అనేక సంవత్సరాలు పోరాడినారు.
గతంలో మొదట్లో కాకా కాలేల్కర్ కమిషన్ వేసినారు. ఎందుకు కాకా కాలేల్కర్ కమిషన్ అమలు కాలేకపోయింది? ఎందుకు లేట్ చేశారు? తర్వాత మండల్ కమిషన్ వేసినారు. ఆ మండల్ కమిషన్ కూడా ఎందుకు వేసినారు, ఎందుకు లేట్ అయిందనే అంశాన్ని కూడా ఇలా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రధానంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా చెప్పుకున్నటువంటి ఈ వర్గాల యొక్క జనాభా శాతము 60%, 50 నుంచి 60% జనాభా ఉన్నది. 50 నుంచి 60% ఉన్న జనాభాకి విద్యారంగంలో వాటా ఏంటి, ఉద్యోగ రంగంలో వాటా ఏంటి, రాజకీయ రంగంలో వాటా ఏంటి అనేది అంశం. ఇదొక అంశం. మూడో అంశం, నాలుగో అంశము సామాజిక రంగంలో. సామాజిక పరంగా బీసీలలో ఓబీసీలలో కులాలను కింది స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎట్లా వాళ్ళు సపరేషన్ గురవుతారనే అంశాన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే రాజకీయ అవకాశం లేకుండా ఏ జాతికైనా ఏ కులానికైనా రాజకీయ అవకాశం లేకుండా ఆ జాతి అంతరించిపోతుందని చెప్తారు తత్వవేత్తలు. అంటే రాజకీయంగా పొలిటికల్ అంటే ఈ చట్టసభలలో వారి హక్కుల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క అంశాల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క విద్యాపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించేటువంటి చట్టసభల్లో ఆ జాతులకు అవకాశం లేనప్పుడు ఆ జాతులు అభివృద్ధి చెందమని చెప్పేసి ఆ జాతి నశించిపోతుందని చెప్తారు. మరి ఆ దేశంలో ఉన్నటువంటి 3000 పైచిలకు కులాలు ఓబీసీ కులాలు ఉంటే ఎంతమంది చట్టసభలోకి వెళ్ళగలిగిరని చూస్తే సుమారు అక్కడ పోతే 10, 12, ఒక 20 కులాలు 30 కులాలు తప్ప మిగతా కులాలన్నీ కూడా చట్టసభలు నోచుకునే పరిస్థితి ఉంది. రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇలా సుమారు 126, 127 కులాలు ఉన్నవి. రీసెంట్ గా 12 కులాలు 13 కులాలు చేర్చిన తర్వాతకి ఎన్ని కులాలు ఇవాళ చట్టసభలోకి పోగలిగిన అనే అంశాన్ని ఇవాళ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ బలహీన వర్గాల విద్యార్థి నాయకుడుగా, బలహీన వర్గాల ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఒక పార్టీ అధికార పత్రిక ఇవాళ స్వతంత్ర టీవీ ద్వారా రిక్వెస్ట్ చేసేది అంటే రాజకీయ పార్టీల మైండ్ సెట్ ఏదైతే ఉందో జనాభా ఉన్నటువంటి వాటా ఆధారంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఆ కులాలకు రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం రాజకీయ పార్టీలో ఉంది. రాజ్యాంగం చెప్తా ఉన్నాం కదా, ఏ వర్గాలు అయితే ఎక్కువ ఉన్నాయో ఆ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఉండాలంటాం. కానీ అది అమలు నోచుకోవట్లే. అన్ని రాజకీయ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. చూడండి సార్, ఇవాళ చట్టసభలో ఎలక్షన్ జరిగితే 119 స్థానాలు ఉంటే 119 స్థానాల్లో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో 60%, 50% జనాభా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19. పోయినసారి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈసారి 19 పడిపోయింది. అదేవిధంగా కింద ఇంతకుముందు అందసత్యం గారు అన్నట్టు 1%, 2%, 3% ఉన్నటువంటి జనాభా జనాభా ఉన్న వాళ్ళ యొక్క అంటే ఎవరి మీద మనకు ద్వేషం లేదు, ఎవరి మీద మన మీద కోపం లేదు. కానీ ఆ జనాభా వాటా ఆధారంగా ఆ యొక్క జనాభాకు అధికారాలు దొరకాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ నేను కూడా ఇవాళ స్వతంత్ర టీవీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఏదో తీర్మానం పెట్టేసి ఏదో మామూలుగా తూతూ మంత్రంగా ఏదో మేము కొంత రాజకీయంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఏదో చేయబోతుంది కాబట్టి దేశవ్యాప్తంగా మేము కులగణన తీసుకున్నాం కాబట్టి బాలరాజు గారు మనం ఇంకా డిబేట్ కొనసాగిద్దాం. కులగణనకు తీర్మానాలు చేయడం కాదు, చట్టం చేయాలి, అప్పుడే బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని విపక్షాలు అంటున్నాయి. బాలరాజు గారు చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఒకటే ప్రధానంగా సార్, ఇవాళ ఈ చట్టసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1%, 2% ఉన్న జనాభా ఉన్నటువంటి వర్గాల యొక్క సంఖ్య చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి సంఖ్య ఉన్నది. అర్థం కావట్లేదు. ఇంకా డాక్టరేట్ చదువుకున్నాము, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, అన్ని రకాలుగా సామాజిక కోణం ఉన్నది, సామాజికంలో ఉన్నటువంటి అంశాల పట్ల ఆలోచించగలుగుతాము. కానీ ఇంతవరకు కూడా ఎందుకు చట్టసభల్లో అవకాశాలు రావట్లేవు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా నాలాంటి చదువుకున్న వాళ్ళకే ఉంది. కానీ కింది స్థాయిలో నేను భువనగిరి పార్లమెంటు పరిధిలో భువనగిరి పార్లమెంటు కావాలని చెప్పేసి నేను మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు తిరిగే సందర్భంలో ఎక్కడ కూడా కింది స్థాయిలోకి వెళ్తే యూత్లో, ప్రత్యేకంగా విద్యార్థులలో, అది ఉద్యోగ సమాజంలో కావచ్చు, విద్యార్థి సమాజంలో కావచ్చు, చదువుకున్నటువంటి పాయింట్ వేసుకొని చొక్కా వేసుకొని పెన్ను జోలో పెట్టుకున్న ప్రతి ఒక్కరిలో అన్న మన వాటా ఎందుకు రావట్లేదని మాత్రం అడుగుతా ఉన్నాం వివిధ రాజకీయ పక్షాల పరంగా. కానీ ఆ వాటా మాత్రం ఓన్లీ నోటికి మాత్రమే పరిమితం అవుతుంది, గొంతు రూపంలో బయటికి వెళ్ళడమే పరిమితం అవుతుంది తప్ప అది చట్టసభలకు కావట్లేదు అనే అంశాన్ని కూడా ఇలా స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇలా ఏ వర్గం ఎన్ని శాతం అండి? కమ్మ సంబంధించిన సామాజిక వర్గం సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, బ్రాహ్మణ సంబంధించి అన్ని పార్టీ నుంచి 1 ఎమ్మెల్యే ఉన్నారు, వెలమ సామాజిక వర్గం నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ సామాజిక వర్గం మాత్రం 19 మంది ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం నుంచి 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అంటే కామన్ గా వాళ్ళకి రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతే మంది ఉన్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర టీవీ ద్వారా అడిగేది ఏంటంటే ఇలా సామాజిక సమానత్వము, రాజకీయ అవకాశం అనేది తీర్మానం ద్వారా జరగదు, మీరు చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటదనే అంశాన్ని స్వతంత్ర టీవీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇందిరక్క ద్వారా తెలియజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. రెండో పాయింట్, ఏదైతే మీరు ఇలా ఈ తీర్మానం ఏదైతే చేసిర్రో ఈ తీర్మానంతో ఉండకుండా ఏమైనా చట్టబద్ధత చేస్తారా లేదా క్లారిటీ స్వతంత్ర టీవీ ద్వారా ఇవ్వాలని చెప్తా ఉన్నా. మూడో అంశం, మీరు బీసీ సంక్షేమం గురించి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు 60 అంశాలు చేర్చినారు.
అంటే ఇవాళ ముదిరాజులకు సంబంధించి కావచ్చు, గొల్ల కుర్మల యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించి కావచ్చు, గౌడ సంబంధించి కావచ్చు, ఎంబీసీల కావచ్చు, పద్మశాలి కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, మిగతా అయితే ఎంబీసీ కులాలతో పాటు ఉన్న కులాలన్నిటి అంశం గురించి 60 అంశాలు చేర్చినారు వీళ్ళు. అంటే సెమీ నోటిఫైడ్ ఇస్తామని చెప్పేసి కొంత ఈ తమిళనాడులో ఉన్నటువంటి తాటి వనాలకు సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, అన్ని ఈ వర్గాలకు సంబంధించి 145వ అంశం నుంచి 205 వరకు 60 అంశాలు చేర్చినారు. ఈ 60 అంశాల్లో ప్రధానమైనది ఏంటంటే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో మేము కల్పిస్తాము. గతంలో 23% ఉంది. 23% అనేది ఉండడం వల్ల చాలా బీసీలు నష్టపోయినారు రాజకీయంగా. కాబట్టి రేపు మీ అవకాశం కల్పిస్తే పంచాయతీలు మున్సిపాలిటీలలో 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని చెప్పేసి వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు ఈ బుక్ లో చెప్పినారు సార్. అంటే సుమారు 23,973 మందికి అవకాశాలు దొరుకుతాయని చెప్పినారు సార్, 42% పెంచితే. మరి ఇలా 42% సంబంధించిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద ఎటువంటి ఒక మాట మాట్లాడలేదు, కనీసం ఒక ప్రకటన చేయలేదు. బీసీ మంత్రి గారు మాట్లాడినారు, పొన్నం ప్రభాకర్ గారు. అదేవిధంగా వారు కూడా విద్యార్థి నాయకుడుగా ఎన్ఎస్యూ నుంచి యూనివర్సిటీ నుంచి ఈ స్థాయికి ఎదిగినారు, వారికి శుభాకాంక్షలు. కానీ ఒక బలహీన వర్గాల గొంతుకు విద్యార్థి నాయకుడు యూనివర్సిటీ వచ్చిన వాళ్ళే మరి ఇలా కనీసం రాజకీయ అంశాల మీద ఎందుకు ప్రకటన చేయలేకపోయారు, ఒక తీర్మానం మీద మాత్రం ఎందుకు చేసినారు? గతంలో కూడా సార్ ఇలా కర్ణాటకలో కూడా లెక్కల కులగణన చేశారు. ఒకవైపు ఏమో వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారేమో ఒక తీరుగా మాట్లాడతారు, వారికి సంబంధించిన డీకే సురేష్ ఎంపీగా ఉంటుంది, డీకే శివకుమార్ బాలరాజు గారు మనం ఇంకా మాట్లాడదామండి, ఇంకా మిగతా గెస్టులు కూడా మాట్లాడే సందర్భం ఉంది. రైట్ కేశవరావు గారు బాలరాజు గారు మనం ఇంకా మాట్లాడదామండి, దీని మీద కంప్లీట్గా చర్చిద్దాము. కేశవరావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. కులగణన సందర్భంగా బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ దీన్ని చట్టం చేయవలసిన బీజేపీ మాత్రం పెద్దగా ఆసక్తి చూపెట్టలేదనే అది జరుగుతున్న చర్చ. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్, నేను ఏదైతే స్వతంత్ర టీవీ ఏదైతే లైవ్ పెట్టినటువంటి వాళ్ళ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం సార్. ఈరోజు ఏదైతే పాలకులు బీసీ గణన సమస్య ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నారో దాన్ని వెంటనే తీర్మానం చేసి పరిష్కరించాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బహుజనుడు కాదు. ఇక్కడ ఈ రోజు జనాభా లెక్కలు ఎక్కడా కూడా ఇన్నిసార్లు పాలకులు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడుండే ప్రభుత్వాలు కానీ గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ బీసీల పట్ల ఎలాంటి న్యాయమైనటువంటి ఏదైతే ఈ రిజర్వేషన్లు ఆ రోజుల్లో చూస్తే బహుజన్ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఏదైతే బీసీల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాంశీరామ్ గారు. ఆయన చేసిన పని విధానమే ఈ రోజు కూడా నడుస్తుంది. కానీ ఈ రోజు దేంట్లో కూడా ఈరోజు బీసీలు అత్యధికంగా 52% ఉన్న బీసీలు పర్సెంటేజ్ పెరిగింది. కానీ వాళ్ళు అక్కడికే రిజెక్ట్ చేసిండ్రు. మేము అడుగుతున్నాము, ఈరోజు చట్టసభల్లో మరి బీసీలు అంత జనాభా ఉండగల బీసీలకు ఎక్కడ అసెంబ్లీ స్థానాలు ఇచ్చిండ్రు? ఈ రోజు పాలకులు ఎవరు చేస్తున్నారు? ఈ పాలకుల చేతుల్లో ఏదైతే అగ్ర పెత్తందారుల చేతుల్లోనే ఈ బీసీలు కూడా మంత్రులు కూడా వాళ్ళ చేతుల కిందనే పనిచేస్తున్నారు. అయ్యా, మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అడుగుతున్నాం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే చట్టసభల్లో 60 నుంచి 70 సీట్లు బీసీలు ఉండాలని చెప్పి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు బీసీలు కూడా ఆ గాలం ఇవ్వకుండా ఏదైతే బంగారు తెలంగాణ తెచ్చుకుంటే దొరల పాలైన తెలంగాణ, మళ్ళీ ఇప్పుడు కూడా అదే దొరల పాలైన తెలంగాణ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ బీసీలు అన్యాయం అయిపోతున్నారు, ఎస్సీలు అన్యాయం అయిపోతున్నారు, మైనారిటీస్ అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళ గురించి పట్టించుకున్న పాపాన ఈ పాలకులకైతే లేదు అని చెప్పి ఖచ్చితమైనటువంటి మేము చెప్పదలుచుకున్నాం. మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తప్పకుండా రేపు మా రాజ్యం వస్తే మైనారిటీస్లకు కానీ బీసీలకు కానీ ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారంగా చట్టసభలో పంపించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందండి. మరి ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రజలు అత్యధిక జనాభా గల బీసీలు ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఈ ఓట్లు వేసినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు బీసీల గురించి ఆలోచించాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి. మరి చట్టసభల్లో ఈ రోజు ఏదైతే బీసీల గణాంకాలు ఎందుకు చేయట్లేదు? జనాభా లెక్కల ప్రకారం
మరి ఎందుకు దీని గురించి ప్రస్తావన చేసి కేశవ్ గారు ఇప్పుడైతే కులగణనకైతే గ్రీన్ సిగ్నల్ దొరికింది కదా, తీర్మానం అయితే చేశారు. తీర్మానము ఇంతవరకు ఉంటుందండి, తీర్మానం తెలంగాణ వరకు ఉంటది, కానీ మేము ఒకటే మరి అడుగుతున్నాం, దాన్ని చట్టబద్ధం చేయాలంటే మరి కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు రావాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ప్రభుత్వాన్ని వెంటనే మెడలోంచి బీసీలంతా ఏకమై, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు ఏకమై ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి బీసీ గణాంకాలను ఖచ్చితంగా చేర్చాలనే తీర్మానం చేయాలి, పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ రోజు విద్యారంగంలో కానీ, తర్వాత అదే విధంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నటువంటి బీసీలు కానీ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కావాలి. ఈ రోజు చూడండి, ఈ రోజు పారిశ్రామికవేత్తలు ఎవరున్నారు? అంత అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. బీసీలు ఎక్కడున్నారు? ఈ రోజు మైనారిటీసీలు ఎక్కడున్నారు? ఎస్సీలు ఎక్కడున్నారు? 1% కూడా లేనటువంటి ఏదైతే ఈ పారిశ్రామికవేత్తలు ఈ రోజు మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మొత్తం వాళ్ళే చేస్తున్నారు తప్ప బీసీలను పొందబెడుతున్నారు, ఎస్సీలను, మైనారిటీలను. నిన్న చూస్తే ఇదే మన చేవేళ్లలో ఎంత దుర్మార్గం అండి. మరి ఆర్ఎస్ఎస్ గుండాలు మరి అక్కడ ఆ ఊర్లో మైనారిటీలను దాడి చేసినటువంటి సంఘటనలు ఎన్నో కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇంకా ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడుంది? ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇస్తే, ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారము ప్రజలు పాలించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇస్తే, ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంటులో పొందబెడతామని చెప్పి తెలియజెప్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఈ జనాభా బీసీ మొత్తం ఏకతాటిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీని మీద తగు చర్యలు తీసుకుంటాడు. ఖచ్చితంగా పెద్ద ఉద్యమాన్ని అందరు బీసీలను అంతా ఏకం చేసుకొని మేము ముందుకు పోతామని చెప్పి తెలియజెప్తున్నామండి. రైట్, మనతో పాటు ఇంద్రా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇంద్రా శోభన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, కులగణనకైతే తీర్మానం అయితే జరిగింది అసెంబ్లీలో, దాన్ని చట్టబద్ధం చేయాలని చెప్పి అంటున్నారు. కానీ చట్టబద్ధం చేయాల్సింది కేంద్రమే, మరి కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు రాని పరిస్థితి ఉంది. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రభుత్వంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారిని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారిని కొద్దిమంది ఇంటెలెక్చువల్స్, బీసీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్ వాళ్ళంతా కలిసి బీసీ జనగణన కన్నా ముందు కుల జనగణన చెయ్యాలి, దీన్ని చేసి ఒక చట్టబద్ధత కల్పించాలి అని వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొని పొన్నమన దగ్గరికి వెళ్ళారు. పొన్నమన దగ్గరికి వెళ్ళినప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న ఏం చేశారు, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎలా చేయొచ్చు, ఏంటి, వాటన్నింటినీ కూడా తీసుకొని సీఎం దగ్గరికి నేను టైం చేపిస్తాను, సీఎం దగ్గర కూర్చొని మీరు మాట్లాడి చేయండి అని చెప్పినప్పుడు రేవంత్ అన్న చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తాము, రాహుల్ గాంధీ గారు కర్ణాటకలోనే ఇది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, బీసీ జనగణన చేస్తాము, వాటికి చట్టబద్ధత కల్పిస్తాము, దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. సో దేశవ్యాప్తంగా ఒక మాట ఇచ్చినప్పుడు రాష్ట్రంలో అది ఇంక్లూడ్ అవుతుంది కదా. సో ప్రజెంట్ తెలంగాణలో గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఒక అడుగు ముందుకేసి రేవంత్ అన్న దాన్ని ఇనిషియేట్ గా తీసుకొని ఇవాళ మేము ఇది చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో చట్టబద్ధతగా ఒక్క సెకండ్ మీరు వెయిట్ చేయాలి, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, మీరు నోట్ చేసుకోండి. ఇవాళ అసెంబ్లీలో దీనిపైన ఒక డిస్కషన్, చర్చ అన్నది జరిగింది. ఒక తీర్మానం పెట్టినారు, ఒక రెజల్యూషన్ మేము ముందు ఉంచాము, దీనిపైన డిస్కషన్ చేయండి పాజిటివ్ గా అని చెప్పారు. సో చేసినప్పుడు ఏంటి, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీలంతా మూకుమ్మడిగా ఇవాళ మనము దానిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి ఆ బీసీ బిడ్డల పైన ఉన్నదనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా, పాలన మారినా బీసీలకు అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం. కానీ ఆ బీసీలకు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఆయన ఇనిషియేట్ తీసుకొని చేసి ఉండాలి, కానీ అది జరగలేదు. కాబట్టి కనీసము రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైం కేసీఆర్ గారు ఒకటి సకల జనుల సర్వే అని చెప్పేసి చేశారు. ఆగస్టు 2014 ఆగస్టులో 48 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఆయన దీన్ని సర్వే చేశారు. ఆ సర్వే ఏమైందో తెలియదు, ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు, ఏ కులాలు ఎలా ఉన్నాయో తెలియదు. బట్ నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఇది నాకు తెలిసి ఇది మురళీ ఐఏఎస్ గారు చీఫ్ ఇంజనీర్, ఆయన ఒక ఆర్టీఐ కాపీ రాసినప్పుడు ఇది నా దగ్గరికి నేను తీసుకున్నటువంటిది. సో జనాభా ప్రాతిపాదికన ఉన్నటువంటి కులగణన మీరు చేసినటువంటి దాంట్లో ఏ కమ్యూనిటీ ఎంత ఉంది అన్న దానికి నేను ఈ కాపీ తన దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఈ కాపీ. బట్ ఇది అధికారికంగా ఎక్కడా కూడా దీనిని అనౌన్స్మెంట్ చేయలే, ఈ ప్రాతిపాదికన అన్నది జరగలేదు.
ఇవాళ ఈ ప్యానెల్లో ఒక బీసీ బిడ్డగా నా సోదరులు యాదవ్ ఉన్నారు. తను మొన్నటిదాకా ఏమంటారు యాదవ్ కాబట్టి ఓ గొర్రెల కార్పొరేషన్ ఇచ్చి ఇవాళ గొర్రెల కూడా స్కామ్ జరిగిందని కాగు రిపోర్టు నిన్ననే వెల్లడించడం జరిగింది. అంటే ఏ రకంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తారో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒకటి. రెండో విషయం, టిఆర్ఎస్ ప్రభుత్వము చట్టసభలో వాళ్ళేంటి 2014 మేనిఫెస్టో కాపీ 2014 మేనిఫెస్టో కాపీ పేజీ నెంబర్ 17 కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే చట్టసభలో బీసీలకి 33% రిజర్వేషన్ చేస్తాము, గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ ఫైనాన్స్ కి వాళ్ళ బీసీ కార్పొరేషన్ ఉంటుంది కదా దానికి 1000 కోట్లకు తగ్గకుండా చేస్తామని చెప్పినటువంటి మాటలు. దీనికి ప్రూఫ్ గా నా దగ్గర టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్టీఐ కాపీ బీసీలకు సంబంధించి మీకు నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ బీసీ కార్పొరేషన్స్ కోసము ₹1 కాదు, అంటే 1000 కోట్లు కాదు, అసలు వాళ్ళు ఓవరాల్ గా 2014 నుంచి 2024 లేటెస్ట్ కాపీ ఎలక్షన్లకు ఒక వారం రోజుల ముందు వరకు నాకు వచ్చినటువంటి కాపీ. మీకు కావాలంటే నేను డేట్ కూడా మీకు చూపిస్తాను. అక్టోబర్, మనకి ఎలక్షన్ డిసెంబర్లో అయింది, ఇది అక్టోబర్లో నాకు వచ్చినటువంటి కాపీ. దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటిది ఎంత అంటే 21,100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడితే 664 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ కింద ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మీరు కార్పొరేషన్ నడిపిరని చెప్పడానికి నాకు ఏ మాత్రము కూడా అభ్యంతరం లేదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే ఎస్సీ మన విదేశీ చదువు కోసం బీసీలకు విదేశీ చదువుల కోసం 20 లక్షల రూపాయలు పెట్టారు. ఆ విదేశీ విద్య కోసం పెట్టినటువంటి దాంట్లో బీసీలు 8,789, అలాగే ఈబీసీలు 2,862, అంటే దాదాపుగా 11,651 మంది అప్లై చేసుకుంటే వీళ్ళు ఇచ్చింది కేవలం 2,226 మాత్రమే. ఇది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది నేను. అంటే దీంట్లో ఈబీసీలు కూడా ఉన్నారు. బీసీల కోట ఈబీసీల కోట రెండు కలిపి బీసీల కోటనే ఈబీసీ యాడ్ చేశారు. అంటే దాదాపు 11,000 చిలుకుగా అప్లై చేసుకుంటే 2,000 మందికి మీరు ఇచ్చినారు. ఇది తెలంగాణ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం చాలా బీసీల పట్ల చిత్తశుద్ధి అని చెప్పిన వాళ్ళకి ఇది వాళ్ళ ముందు ఉంచినటువంటి సమాధానం. అయితే ఇక్కడ ఒక్క సెకండ్ నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. బీసీలకి సంబంధించినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది సిఐలు ఉన్నారు, ఎంతమంది ఏమంటారు ఏసీపీలు ఉన్నారు ఓబీసీలకు సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే అసలు ఇది ప్రజలకి సంబంధించినటువంటిదే కాదు, ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇయ్యలేను అని టిఆర్ఎస్ ప్రభుత్వము నాకు ఇచ్చినటువంటిది. అంటే ఇవాళ జనగణన జరిగి చట్టబద్ధత నువ్వు చేసుండినట్లయితే ఇవాళ మా పరిస్థితి ఇది ఉండేది కాదు కదా నేను చెప్పేటువంటి ప్రయత్నం. సో ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ చిత్తశుద్ధితో బీసీలకు మేము కట్టుబడి ఉన్నాము. ఇవాళ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు చేస్తున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదన్నది మనం గుర్తించుకోవాలి. జస్ట్ 70 రోజులు గవర్నమెంట్ కేశవరావు గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేయనివ్వండి, మీరు మాట్లాడదిరిగాండి. రైట్ మేడం. అటు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి. సమీక్షలు చర్చలు చేస్తూ ఒక కార్యరూపణ కోసం అడుగులు పడుతున్నాయి. మనం ఇంతలోనే ఏమంటారు తొందరపడి స్టేట్మెంట్లు ఇవ్వడం సరి అయిన పద్ధతి కాదు. పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ చేయడానికి పూనుకున్నారంటే మనం అందరం కూడా దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ బీసీలకి పెద్దపీట వేయబోతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. రైట్. బాలరాజ్ గారు, ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ అని చెప్పి ఇంద్రశోభన్ గారు అంటున్నారు. మరి బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. మరి గతంలో బీసీలకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్నోడైతే గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒక సర్వే చేశారు. అదహలా ఆ రిపోర్ట్ ఏమైంది, అదన్నా బయట పెట్టిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి కూడా అడిగారు. మరి దీనికి ఏమంటారు మీరు? గారు దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ఈ సెన్సెక్స్ గాని కులగణన గాని అన్ని అంశాలు చేసే పరిధి కేంద్ర పరిధిలో ఉంది. రాష్ట్రాలు ఒకరు చేసినా కూడా రాష్ట్ర పరిధి అంశం కాదది. కాబట్టి ఇవాళ రాష్ట్రాలు చేసినటువంటి ఏదైతే సర్వే ఏదైతే ఇవాళ బీహార్ లో చేశారు, నితీష్ కుమార్ గారు ముందు నడిచారు, కులగణన చేశారు. కానీ ఏమైంది, సుప్రీంకోర్టులో కేసు మళ్ళీ అయిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తామని చెప్పింది సార్, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవైపు డీకే శివకుమార్ యొక్క తమ్ముడు డీకే సురేష్ ఎంపీగా ఉన్నాడు, పార్లమెంట్ లో ఏం మాట్లాడాడు,
ఆ రోజు ఖర్గే గారు మళ్ళీ ఏం కౌంటర్ ఇచ్చారనే అంశాలు కూడా స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తా ఉన్నా. 2 అంశాలు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఆ శిస్తదుండి బలిన వర్గాల కోసం ఈ ప్రేమను కనపరిస్తే మరి ఇలా 60 సంవత్సరాలుగా 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేదా? ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు సరే, కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారంలో విషయం పక్కన పెడితే 10 సంవత్సరాల్లో మీరు చేసిన కుటుంబ సర్వే, సమగ్ర సర్వే గురించి చెప్పండి. చెప్తా సార్. నేను ఏదైతే సమగ్ర సార్ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసే తీర్మానం కూడా ఏదైతే ఉందో దాని చట్టబద్ధత లేనప్పుడు మళ్ళా ఏదైతే సర్వే చేస్తారు సార్, ఈ సర్వే చేస్తున్న ప్రభుత్వాలు చేస్తున్న సర్వే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ కులాల యొక్క సంఖ్య ఎంత ఉంది, ఆ కులాలు ఎంత జనాభా ఉన్నారు, వారికి ఏ అవకాశాలు ఇవ్వాలి, ఆర్థిక పురోగతి కోసం, సామాజిక పురోగతి కోసం, ఆర్థిక పురోగతి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది ఈ సర్వే అనేది. ఆ రకంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు జరిగినటువంటి సమగ్ర సర్వే కూడా ఆ రకంగా అయ్యాల. ఏదైతే ఈ బీసీలలో ఉన్నటువంటి ముదిరాజులు కావచ్చు, గౌడన్నలు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, అదేవిధంగా ఎంబీసీలో ఉన్నటువంటి ఏదైతే కులాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎంబీసీ కులాలకు సంబంధించి ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పి 107 కులాలు ఎంబీసీలు ఉన్నారు, 5 కులాలు బీసీలు 70% జనాభా, 112 కులాలు సమగ్ర కుటుంబ ద్వారా మొత్తం 1,87,00,000 జనాభా ఉన్నట్టు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చడం జరిగింది. ఈ బీసీ కులాల్లో ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార జాతులకు సంబంధించి 30 లక్షల జనాభా ఉన్నట్టు ఆ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలిసింది. మన రాష్ట్రంలో 87 సంచార జాతులు ఉన్నాయి సార్. 87 సంచార జాతులలో కనీసం బాలసంతులు ఎవరో మనకు తెలియదు, గంగిరెద్దుల వారు కొంచెం ఉంటాం, కాటి కాపర్లు, బ్రహ్మరూపి, బలగ జంగం వాళ్ళు, రొడ్డి కూర్చువారు, బుడిగబొక్కల వారు, జోగి వారు, మొండిబండ వాళ్ళు, దొమ్మరి వాళ్ళు, అదేవిధంగా ఇటువంటి వారు పిచ్చకుంట్ల వారు, వంశరాజు వాళ్ళు, బండి వారు, దాసరి వారు, గోత్రాల వారు, రెడ్డాక వారు, ఇట్లా సుమారు ఒక 25-35 కులాలని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంచార జాతులు ఏంటి, అసలు ఎంబీసీ కులాలు ఏంటి, ఎంబీసీ కులాల్లో సంచార జాతులు ఏంటి, ఆ సంచార జాతుల యొక్క స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి? ఒక్క సెకండ్. ఇప్పుడు నువ్వు బీసీ బిడ్డ, నేను బీసీ బిడ్డ, మన బీసీల గురించి చాలా బలంగా పోరాడాల్సినటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళం. నేనేం చెప్తానంటే ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండు సార్, కరెక్టే. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ చైర్మన్ నే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు ఫస్ట్. రెండోది, ఆయనకు పెట్టినటువంటి హోల్ ఇయర్స్ లో 7 కోట్ల రూపాయలు మాత్రమే ఎంబీసీ కార్పొరేషన్ కి ఖర్చు చేశారన్నది మీరిచ్చిన ఆర్టీఐ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి మనం ఎన్ని నా దగ్గర కాపీ ఉంటాం, నీకు సెండ్ చేస్తాం. ఒక మాట ఇంకేమంటానంటే, మనము ఇన్ని మాట్లాడుకున్నా మన బతుకులు లోకల్ బాడీ వరకే ఉన్నాయి. చట్టసభలోకి రావాలంటే జనగణన జరిగి చట్టబద్ధత జరగాలన్నది మన ముందున్నటువంటి డిమాండ్. రేపు 26 లో డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయినప్పుడు జనాభా ప్రాతిపాదికన మనం రిజర్వేషన్ల బేస్ లో రేపు టికెట్లు అన్నది ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నంటే, మొన్న లోకల్ బాడీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 34% లోకల్ బాడీస్ లో, అంటే ఎవరు, మీరు ఇందాక చెప్పినటువంటి 24,000 మంది సర్పంచులు, కార్పొరేటర్లు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, ఇవన్నీ చెప్పారు కదా. ఈ సంఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% ఇంప్లిమెంట్ అయితే, మన రాష్ట్రం మనకు సిద్ధించిన తర్వాత కేసీఆర్ సారు పెట్టింది ఎంతో తెలుసా? 18%. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కన్నా మన రాష్ట్రం మనకు వచ్చినాక సగానికి సగం పడిపోయినాము. ఎందుకన్నాడు నా సోదరి కవితక్క మాట్లాడలే. ఇవాళ బీసీ నినాదం ఎత్తుకున్నారు కదా. ఇప్పుడు బీసీలేమో ఓసీలు అయ్యిండ్రు, మాట్లాడేదాంట్లో ఓసీ ఏమో బీసీ అయ్యింది. అది పరిస్థితి ఉన్నది. అంటే రాజకీయం కోసం మాట్లాడడం కాదు, మనం ప్రభుత్వంలో ఉన్ననాడు చిత్తశుద్ధిగా మనం ఏం చేసామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్ గా లోకల్ బాడీ సర్పంచ్లకు స్థానిక ఎన్నికల్లో చాలా నష్టం చేశారన్నది ముమ్మాటికి వాస్తవం. కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఏవో నామినేటెడ్ తాత్కాలికంగా ఏదో అలా మొహాన్ని విసిరేసారే తప్ప ఎక్కడ న్యాయం చేయలే. ఈ తెలంగాణ రాష్ట్రం అన్నది, తెలంగాణ వచ్చింది సామాజిక తెలంగాణ కోసం. ఎప్పుడైతే ఈ వర్గాలకి రాజకీయంగా వాళ్ళకి ఏమంటారు పదవులు దక్కుతాయో ఆటోమేటిక్ గా ఆర్థిక పరిపుష్టి అన్నది వస్తుంది. దీని ద్వారా వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఎకనామికల్ గా వీళ్ళకి ఇంపార్టెన్స్ దొరికినప్పుడు ఆ గ్రోత్ అన్నది వస్తుందని చెప్పారు. బట్ అది ఎక్కడా కూడా జరగలేదు. కాబట్టి ఇవాళ ప్రజలు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టారో మనం ఆలోచించుకోవాలి. తిరిగి ఇచ్చిన తెలంగాణకు ప్రజాపాలన ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇవాళ 1 by 1 వాటిని చేస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ గంగుల కమలాకర్ అన్న ఒక బీసీ మంత్రిగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి ఎంతమంది బీసీలకి కార్పొరేషన్లలో ఆయన లోన్లు తీసుకురాగలిగినాడు? 1 రూపాయి డబ్బులు ఉన్నాయి అందులో? అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒక్కనాడైనా సమాధానం చెప్పగలిగినారా? చెప్పలేకపోయినారు. కాబట్టి
మనం పని చేస్తున్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలి. ఇవాళ పని చేసే అతని వ్యక్తికి మనము ఇంకా అవసరం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా అదే రీతిలో సమాధానంగా మనం సపోర్ట్ చేస్తే బాగుంటది. ఇప్పుడే రాజకీయాలు మొదలుపెట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఖండించాలనే విధంగా మనం మాట్లాడడం ద్వారా నలుగురిలో పలసన అవుతాం. ఉన్న ప్రతిపక్ష హోదాలో కూడా మనకు ఆ గౌరవం దక్కడం అలాగే చూసుకుంటే 2011లో కాంగ్రెస్ కులాల వారీగా సామాజిక ఆర్థిక సర్వే చేసింది. 2015లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాదాపు అప్పుడు కాంగ్రెస్ చేసిన సర్వేకి 4,900 కోట్లు ఖర్చు చేసింది. మరి అంతా తప్పులు తడగ్గా ఉందని అన్నారు. మరి ఇప్పటివరకు అది బయటకు రాకపోవడానికి మీరు ఇదేలా చూస్తారు? విజయ్ గారు ఒక నిమిషం బాలరాజు గారు దీనికి కూడా సమాధానం చెప్తారు. ఇంద్రశోభన్ గారు ఇంద్రశోభన్ గారు 2011లో కాంగ్రెస్ కులాల వారీగా సామాజిక ఆర్థిక సర్వే చేసినా అది బయటికి రాలేదు, ఆ రిపోర్ట్ కూడా. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటారు? దానికి దాదాపుగా 4,900 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భం. కరెక్ట్. అందుకే నేను ఏమంటున్నంటే ఇది కేంద్రం పాలసీ మ్యాటర్ గా చేయాల్సింది అని అందరం కూడా అదే మాట్లాడుతున్నారు. ఇవాళ అందరి సత్యం సార్ దీనిపైన అవగాహనతో చాలా సార్లు చాలా డిబేట్స్ లో చెప్పున్నారు. నేను ఏం చెప్తున్నానంటే చట్టబద్ధ బీసీ ప్రధానమంత్రి చట్టబద్ధత చేయాల్సినటువంటి వ్యక్తి చేయలేదు కాబట్టి ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తను చట్టబద్ధత చేస్తాము, బీసీలకు పెద్దపీఠం వేస్తాము, మాకు ఈసారి అవకాశం ఇవ్వండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సో దానికి ముందుగానే ఒక ఏమంటారు పైలట్ ప్రాజెక్ట్ లాగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. సో కాబట్టి టెక్నికల్ గా ప్రాబ్లం రాకుండా వేరే కులాలు రేపు బీసీ జనగణకి అడ్డు పడకుండా అందుకనే సమగ్ర కుల ఏమంటారు సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఇవాళ చర్చ జరిగింది కూడా దానిపైనే. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎస్సీలు ఎంతున్నారు, ఎస్టీలు ఎంతున్నారు, బీసీలు ఎంతున్నారు, ఓసీలు ఎంతున్నారు, ఎవరి వాటా వాళ్ళకి తెలిసినప్పుడు ఎవరి కోటా వాళ్ళకి వెళ్లే పరిస్థితి వస్తుంది. రిజర్వేషన్లు పెరగాల్సి వచ్చే దగ్గర ఏ విధంగా పెంచుకోవాలి, కోర్టుకు వెళ్లకుండా వాటికి కావాల్సిన ఉన్నటువంటి అవరోధాలు ఆటంకాలు ఏంటి, వీటన్నింటినీ స్టడీ చేయడం కోసము ఒక కమిటీ ద్వారా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఆచరణ రూపకంగా అంటే అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని చేసి చూపుతాము. మీరు కోడిగుడ్డు పైన ఈకలు ఏమంటారు పీకే విధంగా ప్రతి దానిని భూతద్దంలో చూడకుండా ఇప్పుడైనా అధికార పార్టీ చేసేటువంటి పనికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ గాని మాట్లాడేటువంటి నా బిఎస్పీ సోదరులు గాని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డిబేట్ లో పాల్గొనేందుకు వరికుప్పల మధు గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మధు గారు నమస్తే అండి. సార్, తెలంగాణ ప్రభుత్వం కులగణనకు తీర్మానాన్ని చేసింది. ఇది క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే చట్ట రూపం రావాలంటున్నారు. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ముందుగా ఈ రోజు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ బీసీ కులగణన చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ముఖ్యమైన ఒక బీసీలకు సంబంధించి ఒక ప్రధాన సమస్య ఉన్నది. ఈ బీసీ కులగణన కోసం ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ప్రభుత్వాలు అడుగుతూనే వస్తున్నాం. కానీ ఈ 60% ఉన్న ఈ జనాభా సంబంధించిన ముఖ్యమైన ఈ సమస్య పట్ల ప్రభుత్వాలు ఎందుకో పెడచోన పెట్టి ఈ సమస్యని ఇప్పటిదాకా తీర్చలేకపోయినాయి. గతంలో కూడా 2011లో ఈ కులగణన మీద ఒక సర్వే చేసి దాన్ని బయటికి రాకపోవడం ఒక విచారకరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలు 60% ఉన్నారు. 60% పైగా ఉన్న బీసీలకు ఈ కులగణన అనేది లేకపోవడం వల్ల, కులాల లెక్క లేకపోవడం వల్ల రాజకీయ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో చాలా వెనుకబాటు గురవుతా ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మనం గత ప్రభుత్వం రాష్ట్రంలో సంబంధించి కానీ దేశంలో సంబంధించి కానీ గత 10 సంవత్సరాల నుంచి బీసీల లెక్కలు తీయాలి, బీసీల సమగ్ర కులగణన చేయాలని చెప్పి ఎన్నో డిమాండ్స్ చేశాం. ఇది ఇప్పటిదాకా కూడా ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలించిన నాయకులు కానీ ఇప్పటిదాకా పాలించిన ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం జరిగింది. ఇప్పటికైనా సంతోషం. అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేయకపోయినా రాష్ట్రాలు ముందుకొచ్చి మన బీహార్లో కానీ అంతకుముందుకు వేరే స్టేట్లో కానీ చేయడం జరిగింది. నిన్నమన్నే మన ఏపీలో కూడా ఈ కులగణన చేయడం జరిగింది. ఈ రోజు మన దగ్గర మన రాష్ట్రం సంబంధించి ఈ రోజు కూడా మన అసెంబ్లీలో ఈ కులగణనకు సంబంధించి సమగ్ర కులగణనకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం నిజంగా
ఈ నిజంగా ఇది జరిగి ఒకవేళ ఈ ముందుకు సాగి ఎటువంటి టెక్నికల్ అంశాలు ఈ కోర్టుకు దానికి సంబంధించి లేకుండా చేయాలి అని చెప్పి మేము కూడా ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని దానికి సంబంధించిన మంత్రి గారిని కలిసి టెక్నికల్ గా రేపు న్యాయపరమైన చిక్కులు లేకుండా దీనికి నిజంగా ఒక చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. ఈ చట్టబద్ధత అనేది ఉంటే ఏంటంటే మనకు దీనికి ఒక అథారిటీ ఏర్పడితే దాని పరంగా రేపు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటది. ఖచ్చితంగా కేంద్రం కూడా అటువైపు అడుగులు వేసి ఖచ్చితంగా ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భం ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. దాని చట్టబద్ధత తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ కులగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాము. రైట్. డాక్టర్ సత్యం గారు, ముఖ్యంగా బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా బీసీ బాగు కోసం కులగణన ఎందుకు బీజేపీ ముందుకు రావడం లేదనేది ఒకటైతే, విపక్షంలో ఉండగా కులగణనకు డిమాండ్ చేసిన బీజేపీ ఎన్డీఏ ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పక్కన పెట్టిందంటారు? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? వాళ్ళు ఒక సూత్రాన్ని నమ్ముకురండి బీజేపీ వాళ్ళేం చాటుకు చెప్పట్లే. హిందువులంతా ఏకీకరణ కావాలి, హిందుత్వం మా ఎజెండా, ఈ దేశాన్ని హిందువులు మాత్రమే పరిపాలించాలన్నటువంటి ఎజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి కులాల ప్రాధాన్యత వస్తే హిందువుల ఏకత ఉండదు, హిందువులు జీలిపోతారు. అందుకని మతం పేరు మీద ఏకోన్ముఖంగా ఉంచి వాళ్ళు శాశ్వతంగా అధికారం ఉండాలనేది వాళ్ళ వాంఛ. దాంట్లో ఇప్పుడు వాళ్ళకు అట్లా మతతత్వ ధోరణిలో ఒక హిందువే కాదు, ముస్లిం మతతత్వం ఉన్నా లేకపోతే ఇంకే మతతత్వం ఉన్నా, మతతత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైతే స్ట్రగుల్ జరిగిందో అక్కడ వెనుకబడిన కులాలు, మిగతా కులాలు నాయకత్వం వహించగలిగినాయి. అది ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ. ఎప్పుడైతే ఇటువంటి నాయకత్వం వహించిందో అదే పార్టీలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఇది కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఆ మార్పు చోటు చేసుకుంటుంది. వర్గ పోరాటకి నాయకత్వం వహించిన వాళ్ళే కార్మిక వర్గం అని 70 ఏళ్లుగా అన్నారు. కాన్సీరాము ఎప్పుడైతే కొత్త డైమెన్షన్ పాలిటిక్స్లో తెచ్చిర్రో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ప్రమోట్ చేయాలి, ఆ బాధ్యతలలో ప్రమోట్ చేయాలి, పదవుల్లో కూడా ప్రమోట్ చేయాలనేటువంటి దానికి మార్పు లోనైంది. కాన్సీరామ్ చేసిన తర్వాత అన్ని పార్టీలు ఆ మార్పు లోనై కొన్ని మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. అందుకని బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎక్కడైతే చైతన్యం ప్రదర్శిస్తారో అక్కడ ఆ మార్పుకు లోను కావాల్సి వస్తుంది, ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అయితే ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ భాషని, వాళ్ళ వేషధారణని, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లా కాకుండా మా ప్రకారం మీరు వ్యవహరించాలనేటువంటి స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. దీన్ని గట్టిగా దళితులు ఇంకా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు, గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. బీసీల్లో ఊగిసలాట ధోరణి, అవకాశవాద ధోరణి ఉంది. తర్వాత బీసీలకు ఉన్నటువంటి మరొక అవలక్షణం ఏమిటంటే ఎవరి కుల ప్రాతిపదికన వాళ్ళు కులంగా ఏకమవుతారు కానీ బీసీలుగా ఏకం కావట్లేదు. ఎవరి కులపరంగా వాళ్ళు ఏకం అవుతున్నారు, అది కూడా 100% కాదు, ఒక 60% ఆ మీదగా ఆలోచిస్తున్నారు. కానీ బీసీలంతా ఏకం అనేటువంటి స్థితి తెలంగాణలో రాలేదు, చాలా చోట్ల రాలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్లో వచ్చిన చోటల్లా అది మార్పుకు లోనైనాయి రాజకీయాలు, కానీ మిగతా చోట్ల రాలేదు. కాబట్టి ఇవాళ బీసీ తర్వాత మరొకటి కూడా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే కులతత్వం వేరు, కుల చైతన్యం వేరు. కులతత్వం అంటే ఎదుటి కులాన్ని ద్వేషించడం కులతత్వం, మతతత్వం అంటే ఎదుటి మతాన్ని ద్వేషించడం మతతత్వం. కానీ కుల చైతన్యం అంటే తమ కులంలో పుట్టుకున్న వాళ్ళు హాస్టల్స్ ఉండాలి, బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు రావాలి, రాజకీయాల పదవులు రావాలని కోరుకోవటం కుల చైతన్యం. కాబట్టి కుల చైతన్యానికి ఈరోజు ఎవరు అడ్డంకి చెప్పేవాళ్ళు లేరు, ఏ పార్టీ చెప్పట్లేదు. కాబట్టి ముందు ఆ చైతన్యం కులాలలో వచ్చి బీసీల విషయానికి వచ్చినప్పుడు బీసీలో మొత్తం ఏకంగా ఆలోచించేటువంటి ఒక తత్వం ఏకం చేయగలిగితే అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అలా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ముఖ్యమంత్రి చేయగలిగింది, డి అంటే టీ అనేటువంటి స్థితికి ఎదిగింది. కానీ తను ఎక్కడ రాంగ్ స్టెప్ వేసింది, బీజేపీ తొట్టు పొత్తు పెట్టుకోగానే అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చిన్న పార్టీలు పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే దీర్ఘకాలంలో మెర్చి కావాల్సి వస్తుంది. ఇవాళ అస్సాంలో ఘన సంగ్రామ పరిషత్ అట్టే కొట్టకపోయింది, బీజేపీతో పొత్తు పెట్టుకుని అందులో లీనమైపోయింది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ వీకెన్ అయిపోయింది, గోవాలో గోమంతక్ పార్టీ వీకెన్ అయిపోయింది. అది మరి బీజేపీ వాళ్ళ ఎత్తుగళ్లకు వాళ్ళకు ఉంటాయి. మా పార్టీ పెద్దది కావాలి, మిగతా పార్టీల నుంచి స్పాష్ కావాలని ఉంటుంది, వాళ్ళ ఎత్తుగళ్ళు వాళ్ళకు ఉంటాయి.
వీళ్ళు నిర్ణయించుకునేటప్పుడు ఆ ఎత్తుగడలు నిర్ణయించుకోకపోతే ఒక స్థాయికి ఎదిగిన పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి మనం ఇక్కడ డిబేట్లో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఆ పార్టీ అట్టెందుకు చేసింది, ఈయన ఇట్టెందుకు చేసిండని డిబేట్ చేసే కన్నా ఇది సక్సెస్ కావడానికి ఏ పార్టీ ఎట్ట చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తే ఒక పాజిటివ్ డిబేట్ నడుస్తుంది. తర్వాత బీసీలకు అవకాశాలు ఎన్నాళ్ళు సంది 70 ఏళ్ళ సంది కులాల వారికి అడిగితే ఏమన్నారంటే, మీరు కుల చైతన్యం పార్టీలో చైతన్యం పొంది నాయకత్వ స్థానానికి వస్తే మీకు పదవులు అవే వాటంతరం అవే వస్తాయని అన్ని పార్టీలు చెప్పుకుంటూ వచ్చారు 70 ఏళ్ళ సంది. వీళ్ళు చైతన్యవంతమయ్యేటప్పుడు లోపు రాజకీయాలను కార్పొరేటీకరణ చేశారు. ఇవాళ ఎంత పెద్ద బీసీ నాయకుడైనా ఎంపీపీ జడ్పీటీసీ వరకు ఆలోచించే స్థితి ఉంది తప్ప ఎమ్మెల్యే అంటే 50 కోట్లు, ఎంపీ అంటే 50 కోట్లు అంటే మన వల్ల కాదులని అనుచరులుగా మిగిలే స్థితి ఉంది. కాబట్టి బీసీలందరూ ఇవాళ అనుచరులుగా మిగిలారు తప్ప నాయకులుగా తయారు కాలేదు. ఎవరైనా నాయకులుగా తయారంటే వాళ్ళు ప్రమోట్ చేస్తాయండి తప్ప స్వతహాగా ఎదిగే స్థితి మనకు అడ్డంకిగా వచ్చింది. గతంలో అగ్రకులాల అడ్డంకి అంటే ఇప్పుడు కార్పొరేటు అడ్డంకి వచ్చింది. అంటే డబ్బులు పెట్టాక ఎవరింట్లో వాళ్ళు కూర్చునే స్థితి వచ్చింది. ఈ హర్డిల్ని ఓవర్కమ్ కావాలంటే దానికి ఒకటే చైతన్యమే, ప్రజల్ని చైతన్యం చేయడం, డబ్బులకు కూడా అమ్ముడు ఇవ్వని స్థితికి తీసుకొచ్చి పెట్టడమే మనకున్నటువంటి మార్గం. రైట్. బాలరాజ్ గారు, ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించి ప్రభుత్వ పరంగా సరిగ్గా ఇప్పటివరకు లెక్కలు లేకపోయినా కూడా ఆయా పార్టీల దగ్గర అయితే పూర్తి డేటా ఉంది. ఆయా పార్టీల రాజకీయ ఎదుగుదలకు మాత్రమే ఈ డేటాను ఉపయోగించుకుంటున్నారు తప్పించి బలహీన వర్గాల ఎదుగుదలకు ఉపయోగించడం లేదనే వాదన ఉంది. దీనికి ఏమంటారు? ఓకే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నంటే సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో జరిగిందో, ఏదైతే బీసీలలో ఉన్న కులాలు ఏంటి, ఆ బీసీల తర్వాత ఎంబీసీలో ఉన్న కులాలు ఏంటి, అదేవిధంగా సంచార జాతులు ఏంటి అని లెక్క తెలిసిన తర్వాత రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కంటే ముందు కొంచెం ఎలక్షన్స్ పోయే ముందు మేము ఎంబీసీ కులాలకు సంబంధించి అంశాల కోసం బీసీ బంద్ అనే అంశాన్ని తీసుకొచ్చినాం. సుమారు 16-15 కులాలు దాంట్లో చేర్చి 5,10,000 మంది సంబంధించి బాలరాజ్ గారు, మనకు కొంచెం తక్కువ టైం ఉందండి, కొంచెం తొందరగా కంక్లూడ్ చేయండి. ఎందుకంటే పెద్ద అంశం తీసుకొని మీరు తక్కువ టైం మనకి ఇప్పుడు ఉన్న అయితే మళ్ళీ ఇంకోసారి చర్చిద్దాం కంపల్సరీ. రైట్. 60% జనాభా గురించి మాట్లాడే అంశం ఇది. మీకు తక్కువ 60% మాట్లాడదాం సార్ మనం. రైట్. ఇందులో చైతన్యం ఉన్నటువంటి వామపక్ష నేపథ్యం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ అంశాల పట్ల మేము ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఎందుకంటే రాజకీయ అవకాశాలు రాకుండా ఏ సమాజం బాగుపడదు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ, దట్ కీస్ ఆర్ ఓపెన్ ఆర్ లాక్స్ అని చెప్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సూక్తిని ఉస్మాన్ షీట్లో మహాత్మా జ్యోతిరావు పూలే సూక్తి తీసుకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళు మా గురించి మేము మాట్లాడకపోతే ఇంకేముంటది, డాక్టరేట్ చదువుకొని కూడా. ఇంతకుముందు శోభక్క చెప్పిన అంశంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కుటుంబ సర్వేతో పాటుగాక కొంత ఆత్మగౌరవ భవనాలు అయితే సామాజికమైనటువంటి గుర్తింపు కోసం ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు అనేవి భారతదేశం ఎక్కలేదు. విజయ్ గారు, కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేశారు కొంత బలైన వర్గాన్ని రాజకీయ చైతన్యం చేయడం కోసం. అంటే మొత్తం చేశారంటే ఏ పార్టీ కూడా ఏ రకంగా చేసిందనే అంశాన్ని నేను ఎక్కడ కూడా నెత్తికెత్తుకోని అవసరం లేదు. కొంత ప్రయత్నం బలైన వర్గాలకు అవకాశం, ఎందుకంటే 1983లో ఎన్టీఆర్ టీడీపీ వచ్చినప్పుడు ఎట్లయితే కొంత బలైన వర్గాలకు స్పేస్ వచ్చిందో, కొంత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత స్పేస్ ని కల్పించాలనే ఆలోచనతోటే మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఎక్కడ కూడా లేవు సార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యేకి ఎవరు కార్పొరేట్ ఫండ్ చేస్తే వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండేది. దాన్ని తీసేసి 1 year రిజర్వేషన్ పెట్టేసి బీసీ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి చేశాం సార్. మేము పద్మశాలీలకు సంబంధించి ఎదుగుదల కోసం మీరు చెప్పాల్సింది ఏంటంటే 2,186 కోట్లు బతుకమ్మ చీరల పేరుతోటి నెలకు 20 రూపాయలు సంపాదించుకునే విధంగా ఆ జాతి కోసం కావచ్చు. రైట్. బాలరాజ్ గారు మీరు ఏమీ అనుకోవద్దు దయచేసి. మళ్ళీ మనం ఇంకోసారి డిబేట్ పెడదాము, బాలరాజ్ గారు. ఇప్పుడు మన సమయభావం వల్ల మనం ఈ డిబేట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ బాలరాజ్ గారు, అలాగే ఇందిరా శోభన్ గారు, అలాగే అంది సత్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.